మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలోని ఒక గోల్డ్ షాప్లోకి ప్రవేశించి నకిలీ తుపాకీతో బెదిరించి బంగారం షాపులో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఇక వెంటనే చాకచక్యంగా యజమాని స్పందించి వెంటనే అప్రమత్తమై దుండగుల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే తుపాకీని అక్కడ వదిలేసి ఆ దుండగుడు పారిపోయినట్టు తెలుస్తోంది. కీసర్ నుంచి ఘట్కేసర్ వెళ్లే రోడ్డు మధ్యలో ఉన్న జ్యువెలరీ షాప్ లోకి కస్టమర్లలా వెళ్లారు ఇద్దరు దుండగులు. ముఖానికి మాస్కులు వేసుకున్న వారిని మీకేం కావాలి అని షాపు యజమాని సందీప్ నిలదీశాడు. దీంతో వారి దగ్గరున్న టాయ్ తుపాకీని బయటకు తీసి షాపు యజమాని కుమారుణ్ణి చంపేస్తామంటూ బెదిరించారు. ఆ తర్వాత షాపులో ఉన్న బంగారం, ఇతర ఆభరణాలను బ్యాగ్ లో సర్దేసే ప్రయత్నం చేశారు. ధైర్యం చేసిన షాపు యజమాని ఓ దుండగుణ్ణి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ కొట్టినాడు, అప్పుడు కొట్టినాడు, లాస్ట్ కొట్టినాడు. నువ్వు ఆకేమని ఇప్పుడు చూడ చూసే ఇది నేను ఆకేమో సార్ వస్తే కొట్టేది కొట్టించుకోండి, బ్యాగ్ కొట్టించుకోండి. బాబు